హైదరాబాద్ అంతా గణేష్ నిమజ్జనాల కోలాహలం కొనసాగుతోంది. హుసేన్ సాగర్ చుట్టూ భక్తజనం ఊగిపోతోంది. బై బై గణేష అంటూ గణనాథుడికి తుది వీడ్కోలు పలుకుతున్నారు. ఇక లక్షలాది మంది భక్తులతో నవరాత్రులు పూజలందుకున్న విశ్వశాంతి మహాగణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఈ ఏడాది 69 అడుగుల భారీ లంబోదరుడి నిమజ్జన ఘట్టం ప్రశాంతంగా ముగియడంతో అంతా రిలాక్స్ అయ్యారు. దాదాపు 13 గంటల పాటు నిమజ్జన ప్రక్రియ కొనసాగింది. ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ నుంచి శోభాయాత్ర మొదలైంది. డప్పు చప్పుళ్లు, బ్యాండ్ బాజాలు, భక్తుల జై జై ధ్వానాలు, తీన్మా స్టెప్పులతో యువత శోభాయాత్రలో సందడి చేసింది. ఇక దారి పొడవునా బారులు తీరిన భక్తులు, ఇళ్ల బిల్డింగులపై నిల్చున్న మహిళలు గణనాథుడిపై పూల వర్షం కురిపించారు. రైట్గా క్రేన్ నెంబర్ 5 నుంచి మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. చెప్పండి యాదగిరి, భక్తుల కోలాహలం ఎలా ఉంది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ట్యాంక్ బండ్ ఒక క్రేన్ నెంబర్ 5 దగ్గరనే కాదు, ఈ ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఎటు చూసినా కూడా భక్తుల కోలాహలం కనబడుతున్నది. మొత్తం ఎటువైపు చూసినా, ఇటు నెక్లెస్ రోడ్డు వైపు చూసినా, అటు ట్యాంక్ బండ్ వైపు చూసినా, అంటే ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు చూసినా, ఎటు చూసినా కూడా మొత్తం భక్తులతోని ఈ ప్రాంతం అంట, ఈ పరిసర ప్రాంతం అంతా కూడా భక్తులతోని నిండుకున్నది. మొత్తం వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో కుటుంబ సమేతంగా చాలామంది కూడా ట్యాంక్ బండ్ చేరుకొని గణేష్ నిమజ్జనాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సమేతంగా ట్యాంక్ బండ్ చేరుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ఒకసారి విజువల్స్ చూస్తే మనకు ఈ క్రేన్ నంబర్ 5 దగ్గర చూస్తే మనకు ఈ భక్తులతోని మొత్తం నిండుకున్నాయి. ఎందుకంటే క్రేన్ నెంబర్ 4, 5 సో ఇక్కడే ఉంటున్నాయి. క్రేన్ నెంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగింది. ఆ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం టైంలో ఇటువైపు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తర్వాత మిగతా గణేష్లకు సంబంధించి నిమజ్జనం ఏది కూడా ఇటువైపు చేయలేదు. ఇక ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం టైంలో ఇటువైపు మొత్తం ఈ 2 రోడ్లు ఉంటాయి, 2 వైపుల రోడ్లు ఉంటాయి. ఈ 2 వైపుల రోడ్లు కూడా మొత్తం భక్తులతోని నిండుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భక్తులు గంటకు పెరుగుతున్నారు తప్ప ఎక్కడ కూడా తగ్గినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఇక్కడ కనబడతలేదు. సో కొద్దిసేపటి క్రితం నుంచి అంటే భక్తులు ఎక్కువగా ఉండడం వల్ల ఇటువైపు ఈ గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఆ వెహికల్స్ని ఇటు అలౌట్ చేయలే పోలీసులు. వీళ్ళందరినీ కొంత కట్టడి చేసి, లేదంటే భక్తులకు సంబంధించి ఒకవైపు భక్తులకు ఇచ్చి మరోవైపు ఈ నిమజ్జనానికి సంబంధించిన వెహికల్స్ లోపలికి ఎంట్రీ ఇచ్చే విధంగా కొంత ప్రయత్నం చేసినప్పటికీ భక్తులు పెరుగుతూ ఉన్నారు. గంటకు పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూసి ఇక కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఇటువైపు గణేషులు చిన్న గణేషులకు సంబంధించి కొంత అనుమతిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఇటువైపు ఉన్నటువంటి క్రేన్ల వైపు గణేష్కి సంబంధించి నిమజ్జనానికి సంబంధించి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం క్రేన్ నెంబర్ 4 దగ్గర కూడా ఒక గణేష్ నిమజ్జనం జరుగుతున్నది. తర్వాత క్రేన్ నెంబర్ 5 దగ్గర కొద్దిసేపటి క్రితమే అత్తాపూర్ నుంచి వచ్చినటువంటి గణేష్ నిమజ్జనానికి సంబంధించి వెహికల్ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చింది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ క్రేన్ నెంబర్ 5కి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు, సో వాళ్ళందరూ కూడా నిమజ్జనానికి తీసుకొచ్చినటువంటి వాళ్ళతో ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యారు, ఎట్లా వచ్చారనేది కూడా వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. ఈ మీరేనా తీసుకొచ్చింది? అందరికీ నమస్కారం. మా శ్రీ రఘువీర భక్త సమాజం అత్తాపూర్ 97వ సంవత్సరం ఈ సంవత్సరం పట్టి మేము చాలా సంతోషంగా 11 రోజులు ఉత్సాహం చేసుకొని నిమజ్జనానికి తీసుకొచ్చినాము. మా చైర్మన్ గారు ముద్ద కాదు, ఎప్పుడు బయలుదేరారు మీరు? మేము ఉదయం 11 గంటలకు బయలుదేరినాము. ఇప్పటివరకు ఇక్కడ వచ్చేసినాము. చాలా సంతోషంగా ఉంది. పోలీస్ శాఖ వారు కానీ ఇక్కడ అందరికీ కానీ చాలా ధన్యవాదాలు. మంచి ఏర్పాట్లు చేసిండ్రు, చాలా సంతోషం. జై శ్రీరామ్. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా మీరు? 97 సంవత్సరాలు మా గణేష్ కూర్చోబెట్టే మేము రావడము కనీసం 10-12 సంవత్సరాల నుండి వస్తూ ఉంటాం. సో ఇది అంటే ఇటున్నటువంటి దాంట్లో ఇక కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఏరియానంతా కూడా పరిశీలించారు. అంటే అకస్మాత్తుగా ఇక్కడికి వచ్చి ఈ ఏరియా ఎట్లా ఉన్నది, మరి నిజంగానే ఇక్కడ వచ్చే భక్తులకు సరైనటువంటి ఏర్పాట్లు చేశారా లేదా, పోలీసు బందోబస్తు ఎట్లా ఉన్నది, మరి ఇక్కడ వస్తున్నటువంటి బందోబస్తు భక్తులకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఏదైతే గణేష్ నిమజ్జనం ఉంటుందో ఈ గణేష్ నిమజ్జనం చూసేందుకు ఇవాళ హైదరాబాద్ వస్తారు. ట్యాంక్ బండ్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ భక్తులు అనేది కనబడతా ఉంటారు కదా. మరి వీళ్ళకి సంబంధించి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయనే దాని మీద సీఎం రేవంత్ రెడ్డి ఇటువైపు నెక్లెస్ రోడ్ వైపు నుంచి వచ్చి డైరెక్ట్ క్రేన్ నంబర్ 4 దగ్గర ఆగారు. సో తను వస్తున్నట్లు కనీసం
పోలీసులకు కూడా ఇన్ఫామ్ లేకుండా డైరెక్ట్గా అంటే భక్తులకు నిజంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసిందా, అందుకు అనుగుణంగానే ఉన్నాయా లేవా, ఏమన్నా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి డైరెక్ట్ క్రేన్ నెంబర్ 4 దగ్గరికి వచ్చి అక్కడ ఆగి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను అవన్నింటిని కూడా పరిశీలించారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి భక్తులను కూడా అడిగి తెలుసుకున్నారు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇటు మళ్ళీ ట్యాంక్ బండ్ వైపు ఏదైతే సెక్రటరేట్ ఉంటుందో సెక్రటరేట్ వైపు డైరెక్ట్గా 3 వెహికల్లోనే వచ్చారు. సో తనకున్నటువంటి సిబ్బంది ఏదైతే సెక్యూరిటీ సిబ్బంది ఉంటుందో సెక్యూరిటీ సిబ్బంది కూడా చాలా తక్కువగా ఉన్నారు. సో వాళ్ళ ఆధ్వర్యంలో వచ్చారు. ఎక్కడ ఎవరికి కూడా ఇబ్బంది కావద్దు అని చెప్పేసి అన్ని సౌకర్యాలు తెలుసుకున్నారు. తర్వాత పోలీసులు ఏర్పాటు చేసినటువంటి ఈ అలర్ట్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఏంటి, ఎంతమంది ఏ క్రేన్ దగ్గర ఉన్నారు, సో ఒక క్రేన్ దగ్గర ఎంత సిబ్బంది ఉన్నారు, ఇట్లా అన్ని ఇక్కడ ఉన్నటువంటి భక్తులను అడుగున్నారు. తర్వాత ఇక్కడ వచ్చే వాళ్ళకు కూడా ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఎవరైతే ఈ భక్తులు వచ్చారో అక్కడ ఆ టైంలో ఉన్న వాళ్ళను అడిగి తెలుసుకున్నారు. ఇక నిమజ్జనానికి సంబంధించి ఈ క్రేన్కి సంబంధించిన దాంట్లో కూడా ఈ క్రేన్కి సంబంధించి ఒక నిమజ్జనం చేస్తే ఒక వినాయకునికి సంబంధించి ఎంత టైం పడుతున్నది, సో దానికి సంబంధించి మిగతా వినాయకులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత టైంలో ఒక నిమజ్జనం చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీళ్ళని తొందరలో చేయాలంటే దానికి ఇంకా ఏమన్నా ముందుగా మనం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందా, ఇట్లా ఓవరాల్గా అన్ని కోణాలలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ వచ్చి డైరెక్ట్గా పరిశీలించారు. ఇక ఈ ఇటువైపు ఏదైతే క్రేన్ నెంబర్ 4, 5 ఇటు ఉన్న ఈ నెక్లెస్ రోడ్ వైపు వెహికల్స్ నిమజ్జనానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవైతే ఇప్పుడిప్పుడే ప్రారంభమై, ఎందుకంటే దాదాపు 2 గంటల పాటు కూడా ఇటువైపు నిమజ్జనానికి ఒక చిన్న గణేష్ కూడా రాలేదు. ఎందుకంటే మొత్తం భక్తులతోని ఈ రోడ్ అంతా కూడా నిండుకుపోవడము, సో వెహికల్స్ వచ్చే సిచ్యువేషన్ ఇటు కనబడలేదు. సో దీంతో పోలీసులు కూడా కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందని ఇటువైపు ఒక్క గణేష్ నిమజ్జనానికి సంబంధించి కూడా అనుమతించలేదు. సో కొద్దిసేపటి క్రితమే ఇటువైపు నుంచి ఈ నిమజ్జనానికి వస్తున్నాయి. ఇక చిన్న చిన్న వినాయకులు, తర్వాత ఇంకొన్ని కొంచెం మిడిల్లో ఉన్నటువంటి కొన్ని వినాయకులు అట్లా ఒక్కొక్కటిగా వదులుతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక పబ్లిక్ కూడా ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పేసి ఒక్కొక్కటి వదులుతూ ఉన్నారు. ఒకవేళ కనుక ఈజీగా కనుక మూవ్ అయితే మరిన్ని వెహికల్స్ ఇటువైపు నుంచి నిమజ్జనానికి పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏర్పాట్ల విషయంలో ఇటు వచ్చే భక్తుల విషయంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఉన్న దాంట్లో చాలా ప్రశాంతంగా ఈ నిమజ్జనం కొనసాగుతున్నది. వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం అంతా కూడా మొత్తం భక్తులతో కిటకిటలాడుతున్నదనే చెప్పొచ్చు. మాధురి.